వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్. హలో ఎవ్రీవన్. హిందీలో రా, వెళ్ళు, కూర్చో, తిను ఇలాంటి మాటల్ని ఎలా చెప్పాలో తెలుసా? అలాగే రావద్దు, వెళ్ళొద్దు, తినొద్దు, మాట్లాడొద్దు, చూడొద్దు ఇలాంటి సెంటెన్సెస్ హిందీలో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చాలా సింపుల్గా నేర్చుకుందాం. మీరు ఈ క్లాస్ని జాగ్రత్తగా వింటే ఈ క్లాస్లో ఓన్లీ 3 పాయింట్స్ నేర్పిస్తాను. ఈ 3 పాయింట్స్ మీకు అర్థమైతే మీరు హిందీలో థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీకుగా మీరే సొంతంగా తయారు చేసుకొని మాట్లాడగలరు. ఆ 3 పాయింట్స్ నేర్చుకుంటే చాలు. హిందీలో ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎన్ని కావాలంటే అన్నీ మీరే మాట్లాడేయగలరు సొంతంగా. ఈ వీడియోలో ఒక 50 సెంటెన్సెస్ని నేను నేర్పించబోతున్నాను. ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా రోజువారీ కన్వర్జేషన్స్లో ఉపయోగపడే విధంగా ఉంటాయి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడే సెంటెన్సెస్ అన్నీ కూడా ఒకే చోట నేర్చుకోవచ్చు. ఓకే, క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుందా? సో జానా, ఖానా, బతానా, సోనా, పీనా, झूठ बोलना, काम करना, देखना వీటన్నింటిని మనము క్రియలు అని అంటాము. ఓకేనా? సో ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని పదాలకి చివర్లో నా 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 అనే అక్షరం వస్తుంది కదా. సో ఈ నా అనే అక్షరాన్ని తీసేసి చదివితే మిగిలిన అక్షరాలని రూట్ వర్బ్ అని అంటాము అని నా ప్రీవియస్ వీడియోస్లో చాలా టైమ్స్, నంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను. మీకు రూట్ వర్బ్ అన్నది కనుక్కోవటం రావాలి, దాని నుంచే మనం సెంటెన్సెస్ తయారు చేయాలి అనేసి. సో ఈ జానాలో నేను 3 పాయింట్స్ నేర్పిస్తాను. ఈ 3 పాయింట్స్లో నుంచే థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు తయారు చేయగలరు అని చెప్పాను కదా. సో అందులో ఫస్ట్ పాయింట్ ఇది ఏంటి? రూట్ వర్బ్ని కనుక్కోవటం. సో జానా, జానాలో లాస్ట్లో ఉన్న నా అనే అక్షరాన్ని తీసేస్తే జా ఈజ్ ఏ రూట్ వర్బ్ అనమాట. ఖానా, రూట్ వర్బ్ని హిందీలో మూల ధాతు అని అంటాము. ఖానా, ఖానాలో నా తీసేయండి, అప్పుడు ఖా అవుతుంది. అవునా? బతానా, బతానాలో నా అనే అక్షరాన్ని తీసేయండి, అప్పుడు మిగిలిన అక్షరాలు ఏమవుతాయి? బతా. సో బతా అనేది రూట్ వర్బ్. ఓకేనా? కొంతమంది పిల్లలు ఏం చెప్తూ ఉంటారంటే రూట్ వర్బ్ని కనుక్కోండి చెప్పండి అంటే ఓన్లీ నా అనే అక్షరాన్ని చెప్తుంటారు. నేనేం చెప్పాను? నా అనే అక్షరాన్ని తీసేసి మిగిలిన అక్షరాన్ని చదవండి, ఆ మిగిలిన అక్షరాలని రూట్ వర్బ్ అంటాము అని చెప్తూ ఉంటాను. ఓకేనా? బతానాలో నా అనే అక్షరాన్ని తీసేస్తే బతా అనేది రూట్ వర్బ్, మూల ధాతు అవుతుంది. సోనా, సోనాలో నా తీసేస్తే సో ఇజ్ ఏ రూట్ వర్బ్. పీనా, పీనాలో పీ ఇజ్ ఏ రూట్ వర్బ్. జూట్ బోల్నా, ఇక్కడ చూడండి జూట్ బోల్నా 5 అక్షరాలు ఉన్నాయి కదా ఈ వర్డ్లో. ఎన్ని 5 కాకపోతే 10 ఉండని, ఎన్నైనా అక్షరాలు ఉండని, లాస్ట్లో నా అనే అక్షరాన్ని మాత్రమే తీసేయాలి. మిగిలిన అక్షరాలన్నింటినీ కలిపితే దానిని రూట్ వర్బ్ అని అంటాము. ఓకే, జూట్ బోల్ ఈజ్ ఏ రూట్ వర్బ్. కామ్ కర్నా, సో ఇది కూడా 5 అక్షరాలు ఉన్నాయి, లాస్ట్లో నా అనే అక్షరాన్ని తీసేయండి, అప్పుడు కామ్ కర్ ఈజ్ ఏ రూట్ వర్బ్. ఓకేనా? దేఖ్నా, దేఖ్నాలో నా తీసేస్తే దేక్ ఈజ్ ఏ రూట్ వర్బ్. సో ఇక్కడికి మీకు ఒక పాయింట్ వచ్చేసి ఉండాలి, వాట్ ఈస్ ద రూట్ వర్బ్ అనేసి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ నేర్చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. సో సెకండ్ పాయింట్లో ఏం నేర్పిస్తున్నానంటే అజంత్ర ధాతు అంటే ఏంటి, హలంత ధాతు అంటే ఏంటి అన్నది నేర్పిస్తున్నాను. ఇక్కడ ఇటు సైడ్ చూడండి, ఫస్ట్ సెకండ్ పాయింట్ నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ నేర్చేసుకున్నాను, వాట్ ఈస్ ద రూట్ వర్బ్ అనేసి. ఇప్పుడు సెకండ్ పాయింట్ దగ్గరకు వద్దాం. సెకండ్ పాయింట్లో ఇటు సైడ్ చూడండి, ఈ పింక్ కలర్లో ఈ టేబుల్లో నేను ఓన్లీ రూట్ వర్బ్స్ రాశాను. సోచనాలో, సోచన అంటే ఆలోచించటం, సోచనాలో సోచ్ రూట్ వర్బ్ ఒకటే తీసుకున్నాను. కర్నా అంటే చేయటం, కర్నాలో ఓన్లీ రూట్ వర్బ్ ఏమొస్తుంది? కర్. బోల్నా, బోల్నాలో రూట్ వర్బ్ ఏది? బోల్. దేఖ్నా, దేఖ్నాలో రూట్ వర్బ్ ఏది? దేక్. లిఖ్నాలో లిక్. పూచ్నాలో పూచ్. సున్నా అంటే టు లిజన్, వినటం, దాంట్లో సున్. సో ఓన్లీ రూట్ వర్బ్స్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఓన్లీ లాస్ట్ అక్షరాలు. సోచనాలో చా అనేది లాస్ట్ అక్షరం, కర్నాలో రా, బోల్నాలో లా, దేఖ్నాలో ఖా. సో ఓన్లీ లాస్ట్ లెటర్స్ని చూడండి. వీటికి ఏమైనా గుణింతపు గుర్తులు ఉన్నాయా? దీర్ఘం కానీ, గుడి దీర్ఘం కానీ, ఏత్వం కానీ, కొమ్ము దీర్ఘం కానీ, ఓత్వం కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా. చూడండి, గమనించండి, ఉన్నాయా? లేవు కదా.
సో మీ సౌండ్ కూడా ఎలా వస్తుంది? పొల్లు సౌండ్. సోచ్, కర్, బోల్, డేక్, లిక్, పూచ్, సున్. అంటే మీ ప్రొనౌన్సియేషన్, పలికే విధానం కూడా పొల్లుతో ఎండ్ అవుతుంది. ఈ విధంగా ఎండ్ అయ్యే వాటిని హలంత్ ధాతు అని అంటారు. ఓకేనా? అది బాగా గుర్తుంచుకోవాలి. హలంత్ ధాతు అంటే ఏంటి అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఇటు సైడ్ చూడండి. అజంత్ ధాతు. అజంత్ ధాతు అంటే ఏంటి అంటే కానాలో రూట్ వర్బ్ కా కదా, పీనాలో రూట్ వర్బ్ పీ, బులానాలో బులా. ఓన్లీ రూట్ వర్బ్స్ ఒక్కటి తీసుకున్నాను. సో వీటన్నింటికి ఇక్కడున్న వర్బ్స్ అన్నీ గమనించండి. ఏదో ఒక గుణింతపు గుర్తు వచ్చింది. దీర్ఘం కావచ్చు, గుడి దీర్ఘం కావచ్చు, ఓత్వం దీర్ఘం కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక గుణింతపు గుర్తు రావటం అన్నది జరిగింది. సో ఈ విధంగా గుణింతపు గుర్తులు వస్తే అజంత్ ధాతు, గుణింతపు గుర్తులు ఏవి రాకుండా పొల్లు సౌండ్ వస్తే హలంత్ ధాతు. ఇక్కడికి సెకండ్ పాయింట్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ థర్డ్ పాయింట్ ఉంది. ఈ థర్డ్ పాయింట్ నేర్చుకుంటే మన టాపిక్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఒక ఫార్ములా అన్నది ఇవ్వడం జరిగింది. సో ఫార్ములా వచ్చేసి రూట్ వర్బ్ ప్లస్ ఓ అనే అక్షరాన్ని రాశాను. ఇక్కడ చూడండి, ఆనా. ఆనాలో రూట్ వర్బ్ ఏది? ఆ. సో ఈ ఆ అనే అక్షరానికి ఓ అనే లెటర్ని యాడ్ చేశాను. అప్పుడు ఏమైంది? ఆవో. అంతేనా? ఆవో అంటే మీనింగ్ ఏమొస్తుంది? రా అనేసి వస్తుంది. ఖానాలో రూట్ వర్బ్ ఏది? కా. కా ప్లస్ ఓ కావో అంటే తిను అని అర్థం వస్తుంది. ఓకేనా? సో జానా. జానాలో రూట్ వర్బ్ జా. జా ప్లస్ ఓ జావో. సో బతానా. ఇంకా ఇక్కడ మిగతా వాటికి నేను ఆన్సర్స్ రాయలేదు చూడండి. బతా. పకానా అంటే టు కుక్ వండటం. బులానా అంటే టు కాల్ పిలవటం. పీనా అంటే తాగటం. రోనా అంటే ఎడవటం. ఇక్కడున్న ఈ వర్బ్స్కి మాత్రం నేను ఆన్సర్స్ రాయలేదు. సో వీటికి మీరు ఓ అనే అక్షరాన్ని యాడ్ చేసి మీరే ఇంపరేటివ్ సెంటెన్సెస్గా తయారు చేయండి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే అక్కడ యు అనే సబ్జెక్టు హిడెన్గా ఉంటుంది. నువ్వు రా, నువ్వు వెళ్ళు. సో ఆదేశాత్మక వాక్యం అంటారు. నువ్వు కూర్చో, నువ్వు చూడు, ఇలా ఆర్డర్స్ లాగా ఇవ్వటాన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఓకేనా? సో వీటికి ఆన్సర్స్ మీరే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బతా అంటే బతానా అంటే చెప్పటం. ఇప్పుడు మీరు ఏం చేయాలి? చెప్పు అని అడగాలి. బతా ప్లస్ ఓ, పకా ప్లస్ ఓ, బులా ప్లస్ ఓ, పీ ప్లస్ ఓ, రో ప్లస్ ఓ. ఈ విధంగా రావాలి. ఓకేనా? ఇటు సైడ్కి చూడండి, ఈ టేబుల్లో చూడండి. ఇక్కడ ఫార్ములా కొంచెం చేంజ్ అయ్యింది. ఎందుకు చేంజ్ అయింది? ఈ వర్బ్స్ అన్ని ఒకే కేటగిరీకి చెందినవి, హలంత్ ధాతు వర్బ్స్. మరి ఇటు సైడ్ ఉన్నవి ఏ వర్బ్స్? అజంత ధాతు వర్బ్స్. అజంత ధాతు వర్బ్స్కి ఫార్ములా డైరెక్ట్ ఓ అనే అక్షరాన్ని యాడ్ చేయటం. హలంత ధాతు వర్బ్స్కి మాత్రం ఓ అనే అక్షరాన్ని యాడ్ చేయట్లేదు. మనం ఏం యాడ్ చేస్తున్నాం? ఓకి మాత్ర అంటే ఓత్వం దీర్ఘాన్ని యాడ్ చేస్తున్నాము. చల్నా అంటే వెళ్ళటం. చల్నాల రూట్ వర్బ్ చల్. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ అక్షరానికి ఏమైనా సింబల్స్, మాత్రా సింబల్స్ ఉన్నాయా? లా అనే అక్షరానికి లాస్ట్లో ఏమైనా గుణింతపు గుర్తులు ఉన్నాయా? లేవు కదా. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? లా అనే అక్షరానికి ఓత్వం దీర్ఘం ఇవ్వాలి. అప్పుడు లో అవుతుంది. ఓకేనా? ఇక్కడ కర్ణ. కర్ణలో రూట్ వర్బ్ కర్. లాస్ట్ అక్షరానికి ఎనీ మాత్రాస్? ఇస్ దేర్ ఎనీ మాత్రాస్? నో. ఎలాంటి మాత్రాస్ లేవు కదా. అటువంటప్పుడు రాకి ఓత్వం దీర్ఘం యాడ్ చేయండి. అప్పుడు రో అవుతుంది. ఇప్పుడు కరో అంటే చెయ్యి అని అర్థం. బోల్నా. బోల్నా అంటే టు స్పీక్ మాట్లాడడం. మాట్లాడు అని చెప్పాలి అంటే లాస్ట్ అక్షరానికి ఓకి మాత్రం యాడ్ చేయాలి. దేఖ్నా. దేఖ్నా టు వాచ్ చూడటం. చూడు అని చెప్పాలంటే ఎలా చెప్తారు మీరు? లాస్ట్ అక్షరానికి ఓత్వం దీర్ఘం ఇవ్వాలి. పూచ్నా అంటే టు ఆస్క్ అడగటం. అడుగు అంటే ఏం చెప్పాలి? లాస్ట్ అక్షరానికి ఓత్వం దీర్ఘాన్ని యాడ్ చేయండి. ఓకేనా? సో చల్నా. వెళ్ళు అంటే చలో. చెయ్యి అంటే కరో. మాట్లాడు అంటే బోలో. చూడు అంటే దేఖో. ఇంకా ఈ మూడు ఉన్నాయి కదా, పూచ్, లిక్, సున్. వినటాన్ని సున్నా అంటాము. సున్నాలో రూట్ వర్బ్ వచ్చేసి సున్ అనమాట. ఈ మూడింటికి ఆన్సర్స్ మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను 3 పాయింట్స్ నేర్పించేశాను. ఈ 3 పాయింట్స్ అర్థమైతే ఇంకా ఈ సెంటెన్సెస్ జస్ట్
అలా చూసుకుంటూ వెళ్ళటమే అంతే. ఓకేనా? సో ఇక్కడ తుమ్ అంటే నువ్వు అని అర్థం వస్తుంది, ఆవో అంటే రా, కావో అంటే తిను, జావో అంటే వెళ్ళు. సో ఈ విధంగా చెప్తాము. చాలా టైమ్స్ మనం ఏమంటాం, నువ్వు రా అన్నప్పుడు తుమ్ అనే వర్డ్ని యాడ్ చేయండి. తుమ్ ఆవో, తుమ్ కావో, నువ్వు తిను. సో తుమ్ వాడటం అయితే తప్పనిసరి కాదు, మీరు కావాలి అనుకుంటే వాడచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. తుమ్ ఆవో, తుమ్ అంటే నువ్వు, ఆవో అంటే రా, నువ్వు రా. మీరు డైరెక్ట్ ఆవో అని కూడా చెప్పొచ్చు. దీనిని నెగిటివ్ సెంటెన్సెస్ ఎట్లా రాయాలి అంటే, తుమ్ ఆవో, ఈ సెంటెన్స్లో వర్బ్ ఏది? ఆవో కదా, దానికి ముంగట మత్, మత్ అనే వర్డ్ని యాడ్ చేయాలి. సో మత్ ఆవో అంటే రావద్దు, మత్ అంటే వద్దు, మత్ ఆవో అంటే రావద్దు. ఓకేనా? సో మనం వర్బ్కి ముంగట మత్ అనే వర్డ్ని యాడ్ చేస్తే అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. తుమ్ ఆవో, నువ్వు రా, తుమ్ మత్ ఆవో, నువ్వు రావద్దు. నిన్న క్లాస్లో పిల్లలు అడిగారు, మేడం ఇక్కడ తుమ్ అనే సబ్జెక్టు మాత్రమే వస్తుందా, ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అయినా మే, హమ్ ఆప్ ఏవే, వహ్ యహ్ ఇవి రావా అని అడిగారు. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మిగతా సబ్జెక్ట్స్ ఏవి రావు, వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ తుమ్ సబ్జెక్టు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, జానా అంటే టు గో, వెళ్ళటం, నువ్వు వెళ్ళు, నువ్వు అంటే తుమ్, జావో. సో జా అనే రూట్ వర్బ్కి ఓ అనే అక్షరాన్ని యాడ్ చేసాము, జావో, తుమ్ జావో, నువ్వు వెళ్ళు, గో, యు గో అన్న కూడా కరెక్ట్ అవుతుంది. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళకు లేదంటే వెళ్ళొద్దు అని చెప్పాలి అంటే తుమ్ మత్ జావో, తుమ్ మత్ జావో. డోంట్ గో, డోంట్ గో. ఇక్కడ మళ్ళీ మీరు ఇంగ్లీష్లో నాట్ గో అని యూజ్ చేయొద్దు, అది రాంగ్ అవుతుంది. ఓకేనా? ఓన్లీ డోంట్ యూజ్ చేయాలి. కూర్చోవటం, టు సిట్, దీన్ని హిందీలో బైట్నా అంటాం. బైట్నాలో రూట్ వర్బ్ ఏంటి? బైట్. బైట్ ఈజ్ ఏ రూట్ వర్బ్. బైట్ అనేది అజంత ధాతునా హలంత ధాతునా? సో బైట్లో లాస్ట్ అక్షరం ఏంటి? టా, ట్ అనే పొల్లు సౌండ్ వస్తుంది కాబట్టి హలంత ధాతు కదా. సో హలంత ధాతు వస్తే మనం ఏం చేయాలి? ఓకి మాత్ర యాడ్ చేయాలి. ఓకేనా? సో ఓత్వం దీర్ఘాన్ని యాడ్ చేయాలి, గుణింతపు గుర్తుని. సో తుమ్ బైటో, తుమ్ బైటో. సిట్ డౌన్, సిట్ డౌన్, నువ్వు కూర్చోకు, నువ్వు కూర్చోవద్దు, తుమ్ మత్ బైటో, తుమ్ మత్ బైటో, నువ్వు కూర్చోవద్దు. డోంట్ సిట్ డౌన్, డోంట్ సిట్ డౌన్. గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే హిందీ నేర్చుకోవాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. సో మనం డైలీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాము. సో సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నది రావటం జరుగుతుంది. ఓకేనా? నువ్వు లేచి నిలబడు, తుమ్ ఖడే హో జాओ, తుమ్ ఖడే హో జాओ. ఇందులో ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో నేను 3 రూల్స్ చెప్పాను కదా, 3 పాయింట్స్ నేర్చుకోండి అమ్మా. సో ఈ 3 పాయింట్స్ నేర్చుకుంటే ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే అన్ని సెంటెన్సెస్ మీరే సొంతంగా తయారు చేయగలరని చెప్పాను. ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఒక 3 వర్బ్స్ అన్నట్లు. లేనా అంటే తీసుకోవటం, దేనా అంటే ఇవ్వటం, హోనా, లేనా దేనా హోనా. ఈ 3 వర్బ్స్ ఎక్సెప్షన్స్ అనమాట, అపవాద శబ్దాలు. పైన చెప్పిన రూట్ వర్బ్ ప్లస్ ఓ అనే ఫార్ములా దీనికి అప్లై అవ్వదు, ఎక్సెప్షన్, అపవాదం అనమాట. ఓకేనా? సో తుమ్ ఖడే హో జాओ, తుమ్ ఖడే హో జాओ. స్టాండ్ అప్, స్టాండ్ అప్, నువ్వు నిలబడొద్దు, తుమ్ ఖడే మత్ హో, తుమ్ ఖడే మత్ హో. డోంట్ స్టాండ్. ఖానా, తినటం, నువ్వు తిను, తుమ్ ఖావో, తుమ్ అంటే నువ్వు, ఖావో అంటే తిను. నువ్వు పండ్లు తిను అని చెప్పాలి అనుకుంటే యూ ఈట్ ఫ్రూట్స్ అంటే మనము ఎట్లా తెలుగు సెంటెన్స్ చెప్తున్నాం? నువ్వు అంటే తుమ్, పండ్లు అంటే ఫల్, ఇంకా తిను అంటే ఏంటి? ఖావో, తుమ్ ఫల్ ఖావో. ఓకేనా? యూ ఈట్ ఫ్రూట్స్, నువ్వు పండ్లు తినొద్దు అన్నప్పుడు నువ్వు తుమ్, పండ్లు ఫల్, తినొద్దు అంటే మత్ ఖావో, తిను అంటే ఖావో, తినొద్దు అంటే మత్ ఖావో, వెళ్ళు అంటే జావో, వెళ్ళొద్దు అంటే మత్ జావో.
రా అంటే ఆవో, రావద్దు అంటే మత్ ఆవో. ఓకేనా? సో నువ్వు తినొద్దు అంటే తుమ్ మత్ ఖావో, డోంట్ ఈట్. నువ్వు నీళ్లు తాగు, తుమ్ పానీ పియో. ఇక్కడ చూడండి, మనకు పీనా అంటే టు డ్రింక్, తాగటం. మనం చెప్పుకున్న రూల్ ఏంటి? పీ ప్లస్ అంటే రూట్ వర్బ్ ప్లస్ ఓ కదా. సో ఇక్కడ ఏమో మీరు పీ యో పెట్టారు కదా, అంటే మీరు పీ యో యూస్ చేయొచ్చు, పీ ఓ యూస్ చేయొచ్చు. ఓకేనా? తుమ్ పానీ పియో, డ్రింక్ వాటర్, డ్రింక్ వాటర్. నువ్వు చల్లని నీళ్లు తాగొద్దు. తుమ్ ఠండా పానీ మత్ పియో. తుమ్ నువ్వు, ఠండా పానీ చల్లటి నీళ్లు, పానీ అంటే వాటర్, ఠండా అంటే కూల్. తుమ్ ఠండా పానీ మత్ పీవో, తాగొద్దు. పీవో అంటే తాగు, మత్ పియో అంటే తాగొద్దు. డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్, డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్. నేను ఇందాక చెప్పాను కదా ఎక్సెప్షన్స్, లేనా, ఎక్సెప్షన్స్లో లేనా వర్బ్ కూడా. సో లేనా అంటే టు టేక్, తీసుకోవటం. దీనికి మాత్రం తీసుకో అంటే లో అని అర్థం వస్తుంది. ఓకేనా? లో. తీసేసుకో అంటే కొంచెం గట్టిగా చెప్తుంటాం కదా, తీసుకో బా, తీసుకో అని చెప్పడానికి లేలో, లేలో అని చెప్తూ ఉంటారు అనమాట. సో తుమ్ ఇసే లో, ఇది ఎక్సెప్షను. తుమ్ నువ్వు, ఇసే దీన్ని, లో తీసుకో. తుమ్ ఇసే లో, నువ్వు దీన్ని తీసుకో. టేక్ దిస్, నువ్వు దీన్ని తీసుకోకు, నువ్వు దీన్ని తీసుకోవద్దు. తుమ్ ఇసే మత్ లో, తుమ్ నువ్వు, ఇసే దీన్ని, మత్ లో తీసుకోవద్దు. డోంట్ టేక్ దిస్, డోంట్ టేక్ దిస్. నువ్వు నాకివ్వు, దేనా. సో ఇందాకే అనుకున్నాము, దేనా కూడా ఎక్సెప్షన్. దేనా అంటే టు గివ్, ఇవ్వటం. సో దో, మళ్ళీ ఇక్కడ మీరు దో అంటే రెండు కదా, ఏక్ దో తీన్ చార్ అని అని అడుగుతారు. సో దో అంటే రెండు కూడా మనకి నానార్థాలు ఎలాగున్నాయి తెలుగులో. ఇప్పుడు అడగటం, అడగటం అంటే టు ఆస్క్, క్వశ్చన్స్ అడగడం అట్లా. ఇంకొకటి అడుగు, అడుగు అంటే క్వశ్చన్ అడుగు, ఆన్సర్ అడుగు, ఇలా వస్తుంది. ఇంకొకటి అడుగు అంటే ఏంటి? అతను 5 అడుగులు ఎత్తున్నాడు, 6 అడుగుల పొడవు ఉన్నాడు అంటే అక్కడ కొలుస్తున్నాం. వర్డ్ సేమే అయి ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. అలాంటివి హిందీలో కూడా ఉన్నాయి మనకి. ఓకేనా? ఇప్పుడు చెప్పు ఉన్నది, చెప్పటం అంటే ఏంటి? టు సే, ఆన్సర్స్ చెప్పటము, కంగ్రాచులేషన్స్ చెప్పటం. ఇంకొక చెప్పు అంటే ఏంటి? కాళ్ళకి వేసుకునే చెప్పులు కదా. సో వర్డ్ సేమ్ ఉంటుంది, స్పెల్లింగ్ స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, కానీ అర్థాలు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. వీటిని మనం తెలుగులో నానార్థాలను నేర్చుకుంటూ ఉన్నాం కదా, అలా అనమాట హిందీలో కూడా ఉంటాయి. సో దో అంటే రెండు అని అర్థం వస్తుంది, ఇంకొకటి ఇవ్వు అని అర్థం వస్తుంది. తుమ్ నువ్వు, ముఝే నాకు, దో ఇవ్వు. తుమ్ ముఝే దో, దేదో అంటే కొంచెం గట్టిగా ఇచ్చేసేయి అని అర్థంలో వస్తుంది. తుమ్ ముఝే దో, నువ్వు నాకు ఇవ్వు. గివ్ ఇట్ టు మీ, గివ్ ఇట్ టు మీ, నువ్వు నాకు ఇవ్వద్దు. తుమ్ ముఝే మత్ దో, తుమ్ ముఝే మత్ దో. సో దో అంటే ఇవ్వు, మత్ దో అంటే ఇవ్వకు. డోంట్ గివ్ ఇట్ టు మీ, డోంట్ గివ్ ఇట్ టు మీ. నువ్వు తలుపు తెరువు. తుమ్ దర్వాజా ఖోలో, ఖోల్నా. ఖేల్నా అంటే ఆడటం, టు ప్లే. కానీ ఇక్కడ ఏమంటున్నాం? ఖోల్నా, ఖోల్నా. ఖోల్నా అంటే తెరవటం, టు ఓపెన్. ఖోలో అంటే తెరువు, మత్ ఖోలో అంటే తెరవద్దు. ఓకేనా? తుమ్ దర్వాజా ఖోలో, తుమ్ నువ్వు, దర్వాజా తలుపు, ఖోలో తెరువు. తుమ్ దర్వాజా ఖోలో, ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్, నువ్వు తలుపు తెరవకు. తుమ్ దర్వాజా మత్ ఖోలో, తుమ్ నువ్వు, దర్వాజా తలుపు, మత్ ఖోలో తెరవద్దు. తుమ్ దర్వాజా మత్ ఖోలో, డోంట్ ఓపెన్ ద డోర్, డోంట్ ఓపెన్ ద డోర్. బంద్ కర్నా, బంద్ కర్నా అంటే టు క్లోజ్, మూసేయటం. బంద్ కరో అంటే మూసేయి, బంద్ కరో అంటే మూసేయి. ఇక్కడ 2 వర్బ్స్ వచ్చినప్పుడు ఈ మత్ అనే వర్డ్ని మధ్యలో పెట్టండి. బంద్ మత్ కరో. జూట్ బోల్నాలో కూడా సేమ్, జూట్ మత్ బోలో. కామ్ కర్నాలో కూడా సేమ్, కామ్ మత్ కరో. సో నెగిటివ్ సెంటెన్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఆ 2 వర్డ్స్కి మధ్యలో మత్ అనే వర్డ్ని యూజ్ చేయండి. సో తుమ్ దర్వాజా బంద్ కరో అంటే నువ్వు తలుపు మూసేయి. క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్, నువ్వు తలుపు మూసేయద్దు. తుమ్ దర్వాజా బంద్ మత్ కరో, తుమ్ దర్వాజా బంద్ మత్ కరో. డోంట్ క్లోజ్ ద డోర్, డోంట్ క్లోజ్ ద డోర్. నువ్వు ఇక్కడికి రా. సో రావటాన్ని ఏమంటాము? ఆనా, టు కమ్. రా అంటే ఆవో, రావద్దు అంటే మత్ ఆవో. సో నువ్వు ఇక్కడికి రా. ఇక్కడ అంటే యహా, అక్కడ అంటే వహా. తుమ్ యహా ఆవో, తుమ్ నువ్వు, యహా ఆవో
ఇక్కడికి రా, కమ్ హియర్, కమ్ హియర్. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళటాన్ని ఏమంటాము? జానా. జావో అంటే వెళ్ళు, మత్ జావో అంటే వెళ్ళొద్దు. సో తుమ్ వహా మత్ జావో. తుమ్ నువ్వు, వహా అక్కడికి, మత్ జావో వెళ్ళొద్దు. డోంట్ గో దేర్, డోంట్ గో దేర్. నువ్వు నా మాట విను. తుమ్ మేరీ బాత్ సునో, సునున్నా. ఇక్కడ కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. 2 నాలు వచ్చినాయి కదా లాస్ట్లో, ఎట్లా ఐడెంటిఫై చేయాలి మేడం రూట్ వర్బ్ని అని అడుగుతూ ఉంటారు కదా. ముందర ఎన్ని అక్షరాలు ఉన్నా మనకు సంబంధంలే. లాస్ట్లో ఉన్న నా అనే అక్షరాన్ని మాత్రమే తీసేయాలి, లాస్ట్ లెటర్ని మాత్రమే తీసేయాలి. సున్నా, నా తీసేస్తే సున్ ఈజ్ ఏ రూట్ వర్బ్. అప్పుడు సునో అంటే విను, మత్ సునో అంటే వినొద్దు. మేరీ బాత్ సునో, నా మాట విను. మేరీ బాత్ మత్ సునో, నా మాట వినొద్దు. ఓకేనా? తుమ్ మేరీ బాత్ సునో, నువ్వు నా మాట విను. లిసన్ టు మీ, నువ్వు నా మాట వినొద్దు. తుమ్ మేరీ బాత్ మత్ సునో, డోంట్ లిసన్ టు మీ, డోంట్ లిసన్ టు మీ. నువ్వు నెమ్మదిగా మాట్లాడు. మాట్లాడటాన్ని టు స్పీక్, బోల్నా అని అంటాము. బోల్నాలో రూట్ వర్బ్ ఏది? బోల్. లాస్ట్లో హలంత ధాతు కాబట్టి లాస్ట్లో లా అనే అక్షరానికి ఓకి మాత్ర ఇవ్వాలి. అప్పుడు బో లో అవుతుంది. బో లో. తుమ్ ధీరే బోలో, తుమ్ నువ్వు, ధీరే బోలో నెమ్మదిగా మాట్లాడు. స్పీక్ స్లోలీ, స్పీక్ స్లోలీ. నువ్వు గట్టిగా మాట్లాడొద్దు. తుమ్ జోర్సే మత్ బోలో, తుమ్ నువ్వు జోర్సే గట్టిగా, మత్ బోలో మాట్లాడొద్దు. డోంట్ స్పీక్ లౌడ్లీ, డోంట్ స్పీక్ లౌడ్లీ. అమ్మో, ఇంకా హాఫ్ సెంటెన్సెస్ కూడా అయిపోలేదు కదా. నువ్వు ఇక్కడ రాయి. తుమ్ యహా లిఖో, లిఖనా అంటే టు రైట్, రైట్. తుమ్ నువ్వు, యహా ఇక్కడ, లిఖో రాయి. తుమ్ యహా లిఖో, రైట్ హియర్, రైట్ హియర్. నువ్వు ఇక్కడ రాయొద్దు. తుమ్ యహా మత్ లిఖో, తుమ్ నువ్వు, యహా ఇక్కడ, మత్ లిఖో రాయొద్దు. ఒకవేళ నువ్వు అక్కడ రాయొద్దు అంటే తుమ్ వహా మత్ లిఖో, డోంట్ రైట్ హియర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ. డోంట్ రైట్ హియర్. తుమ్ యహా మత్ లిఖో, తుమ్ వహా మత్ లిఖో అంటే డోంట్ రైట్ దేర్, నువ్వు అక్కడ రాయొద్దు అనేసి. నువ్వు ఈ బుక్ చదువు. చదవటాన్ని పఢనా అంటాం, టు రీడ్. సో పడ్, పడ్ లాస్ట్లో రూట్ వర్బ్ హలంత ధాతు కాబట్టి పడ్ ఏమవుతుంది? పడ్డో అవుతుంది. పడో అంటే చదువు, మత్ పడో అంటే చదవద్దు. తుమ్ నువ్వు, యహ్ కితాబ్ ఈ పుస్తకం, పడో చదువు. తుమ్ యహ్ కితాబ్ పడో. రీడ్ దిస్ బుక్, రీడ్ దిస్ బుక్ నువ్వు ఈ పుస్తకం చదవద్దు. తుమ్ ఏ కితాబ్ మత్ పడో. ఇక్కడ యహ్ ఉంది కదా, ఆ యహ్ని చాలా మంది స్పోకెన్లో ఏ, యాకు ఏత్వం దీర్ఘం ఇస్తాం కదా, ఏగా పలుకుతూ ఉంటారు. తుమ్ ఏ కితాబ్ మత్ పడో, నువ్వు ఈ బుక్ చదవద్దు. డోంట్ రీడ్ దిస్ బుక్, డోంట్ రీడ్ దిస్ బుక్. అడగటాన్ని పూచ్నా అంటాము. నువ్వు నన్ను అడుగు. సో పూచ్నాలో రూట్ వర్బ్ ఏది? పూచ్. లాస్ట్ అక్షరానికి దీర్ఘాలు ఉన్నాయా ఏమైనా? లేవు కదా. సో అటువంటప్పుడు ఓకి మాత్రం యాడ్ చేయాలి. పూచో, పూచో అంటే అడుగు, మత్ పూచో అంటే అడగొద్దు. తుమ్ ముజ్సే పూచో, ఆస్క్ మీ, ఆస్క్ మీ నువ్వు నన్ను అడగొద్దు. తుమ్ ముజ్సే మత్ పూచో, తుమ్ ముజ్సే మత్ పూచో. డోంట్ ఆస్క్ మీ, డోంట్ ఆస్క్ మీ. నువ్వు నిజం చెప్పు. తుమ్ సచ్ బతావో, చెప్పటాన్ని టు టెల్, బతానా అంటాం అనమాట. సో బతానా జంతు ధాతువు కదా, బతా ఈజ్ ఏ రూట్ వర్బ్. బతా ఆల్రెడీ దీర్ఘం వచ్చింది లాస్ట్ అక్షరానికి కాబట్టి మనం ఓ అనే అక్షరాన్ని యాడ్ చేస్తున్నాం. బతావో. తుమ్ నువ్వు, సచ్ నిజము, బతావో చెప్పు. తుమ్ సచ్ బతావో, టెల్ ద ట్రూత్, టెల్ ద ట్రూత్ నువ్వు అబద్ధం చెప్పొద్దు. తుమ్ జూట్ మత్ బోలో, తుమ్ జూట్ మత్ బోలో నువ్వు అబద్ధం చెప్పొద్దు. ఇందాక అనుకున్నాం జూట్ బోల్నా. ఈ విధంగా రెండు వర్డ్స్ వర్బ్గా వచ్చినప్పుడు మత్ అనేది మధ్యలో పెట్టాలి అనేసి. ఓకేనా? తుమ్ జూట్ మత్ బోలో, డోంట్ లై, డోంట్ లై. తుమ్ ముజ్ పర్ భరోసా కరో అంటే నువ్వు నా మీద నమ్మకం ఉంచు అనేసి. తుమ్ ముజ్ పర్ భరోసా కరో, నువ్వు నన్ను నమ్ము, నా మీద నమ్మకం ఉంచు. ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ నువ్వు నన్ను నమ్మొద్దు. ఇది బాగోదు కానీ అతడిని నమ్మొద్దు, అతని మీద నమ్మకం ఉంచొద్దు అని చెప్పటానికి ముజ్పర్ అంటే నా మీద, లేదంటే నన్ను నమ్ము అనే అర్థంలో తీసుకుంటున్నాము. ఉస్పర్ తీసుకోండి. ఉస్పర్ అంటే అతని మీద నమ్మకం ఉంచకు, అతన్ని నమ్మకు అనే అర్థం వస్తుంది అనమాట.
తుమ్ ముజ్ పర్ భరోసా మత్ కరో అంటే డోంట్ ట్రస్ట్ మీ. ఒకవేళ అతన్ని నమ్మొద్దు, అతని మీద నమ్మకం ఉంచకు అంటే తుమ్ ఉస్ పర్ భరోసా మత్ కరో, డోంట్ ట్రస్ట్ హిమ్. హిమ్ అక్కడ మీ తీసేసి హిమ్ అని పెడతాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. సావధాన్ రహనా అంటే జాగ్రత్తగా ఉండటం. తుమ్ సావధాన్ రహో, తుమ్ సావధాన్ రహో, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నువ్వు చింతించొద్దు. తుమ్ చింతా మత్ కరో, తుమ్ చింతా మత్ కరో, డోంట్ వరీ. నువ్వు త్వరగా రా. తుమ్ జల్దీ ఆవో, తుమ్ నువ్వు జల్దీ త్వరగా ఆవో రా. కమ్ క్విక్లీ, కమ్ క్విక్లీ నువ్వు తొందరపడొద్దు. తుమ్ జల్దీ మత్ కరో, తుమ్ జల్దీ మత్ కరో, డోంట్ హర్రీ, డోంట్ హర్రీ. యాద్ రఖనా అంటే గుర్తుంచుకోవటం. ఓకేనా, యాద్ అంటే గుర్తు, యాద్ రఖనా అంటే గుర్తు ఉంచుకోవటం. తుమ్ ఇసే యాద్ రఖో, తుమ్ నువ్వు ఇసే దీనిని, యాద్ రఖో గుర్తుంచుకో. తుమ్ ఇసే యాద్ రఖో, రిమెంబర్ దిస్, రిమెంబర్ దిస్ నువ్వు దీన్ని మర్చిపోవద్దు, నువ్వు దీన్ని మర్చిపోవద్దు. భూల్నా అంటే మర్చిపోవటం, భూలో అంటే మర్చిపో, భూలో మర్చిపో, నన్ను మర్చిపో, ముజే భూలో, నన్ను మర్చిపోకు, ముజే మత్ భూలో. దీన్ని మర్చిపో, ఇసే భూలో, దీన్ని మర్చిపోకు, ఇసే మత్ భూలో. ఈ విధంగా అనమాట. తుమ్ ఇసే మత్ భూలో, నువ్వు దీన్ని మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ దిస్, డోంట్ ఫర్గెట్ దిస్. నువ్వు ప్రయత్నించు. ప్రయత్నించటాన్ని కోషిష్ కర్నా అంటారు. కోషిష్ అంటే ట్రై, ప్రయత్నం, నౌన్ అనమాట. కోషిష్ కర్నా అంటే టు ట్రై, ప్రయత్నించటం, వర్బ్. తుమ్ కోషిష్ కరో, నువ్వు ప్రయత్నించు, ట్రై, యూ ట్రై అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ తుమ్ అనే వర్డ్ని కంపల్సరీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, నువ్వు ప్రయత్నించటం ఆపొద్దు. తుమ్ కోషిష్ కర్నా మత్ చోడో, తుమ్ కోషిష్ కర్నా మత్ చోడో అంటే తుమ్ నువ్వు, కోషిష్ కర్నా అంటే ప్రయత్నించటం, మత్ చోడో అంటే వదలొద్దు, ఆపొద్దు అనేసి. డోంట్ స్టాప్ ట్రయింగ్, నువ్వు నాతో రా. తుమ్ మేరే సాత్ ఆవో, తుమ్ నువ్వు మేరే సాత్ నాతో పాటు ఆవో రా. తుమ్ మేరే సాత్ ఆవో, కమ్ విత్ మీ, కమ్ విత్ మీ నువ్వు నాతో రావద్దు. తుమ్ మేరే సాత్ మత్ ఆవో, తుమ్ నువ్వు మేరే సాత్ నాతో పాటు మత్ ఆవో రావద్దు. డోంట్ కమ్ విత్ మీ, డోంట్ కమ్ విత్ మీ నువ్వు నా కోసం వెయిట్ చెయ్యి. తుమ్ మేరా ఇంతజార్ కరో, ఇంతజార్ కర్నా అంటే వెయిట్ చేయటం, ఎదురు చూడటం. తుమ్ మేరా ఇంతజార్ కరో అంటే నువ్వు నా కోసం వెయిట్ చెయ్యి. వెయిట్ ఫర్ మీ, వెయిట్ ఫర్ మీ నువ్వు నా కోసం వెయిట్ చెయ్యొద్దు, వేచి ఉండొద్దు. తుమ్ మేరా ఇంతజార్ మత్ కరో, తుమ్ మేరా ఇంతజార్ మత్ కరో, డోంట్ వెయిట్ ఫర్ మీ, డోంట్ వెయిట్ ఫర్ మీ. నువ్వు లైట్ ఆఫ్ చెయ్యి. తుమ్ లైట్ బంద్ కరో, తుమ్ లైట్ బంద్ కరో, టర్న్ ఆఫ్ ద లైట్, టర్న్ ఆఫ్ ద లైట్ నువ్వు లైట్ ఆఫ్ చెయ్యొద్దు. తుమ్ లైట్ బంద్ మత్ కరో, తుమ్ లైట్ బంద్ మత్ కరో, డోంట్ టర్న్ ఆఫ్ ద లైట్, డోంట్ టర్న్ ఆఫ్ ద లైట్. 50 సెంటెన్సెస్ అయిపోయినాయి కదా. యాక్చువల్లీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి మధ్యలో స్టాప్ చేద్దాం అనుకున్నాం, కానీ స్టార్టింగ్లోనే అన్నాం కదా 50 సెంటెన్సెస్ అనేసి. సో దానికోసం ఇంకా లెంత్ ఎక్కువైనా పర్లేదనేసి చేసేసాము. ఓకే, సో మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.